నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. టచ్ చేస్తే ఖబర్దార్, పోలీసులకు ఫైర్ బ్రాండ్ రేణుక వార్నింగ్. కస్తూరిబా స్కూల్ టీచర్లను విధుల నుండి బహిష్కరించడం దారుణం. సుప్రీంకోర్టు ఆదేశాలున్న బేఖాతర్. బడ్జెట్ బోర్గుల తొమ్మర్లకుంట చెరువు గండి, పొలాల్లోకి నీరు చేరడంతో రైతుల ఇబ్బందులు. సర్వాంగ సుందరంగా మోర్తాడ్ను తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలను తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ఉప్పల్ బీజేఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవెల్లి రాజు ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. 25% వరకు ఉచితంగా విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని ఫీజులు వసూలు చేసిన పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా 30%, 70%, 50% ఫీజులు పెంచి విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకు ప్రభుత్వం జస్టిస్ తిరుపతిరావు కమిషన్ వేయడం జరిగింది. ఫీజుల నియంత్రణ చేస్తాము, కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి. జస్టిస్ తిరుపతిరావు ఎక్కడ పోయిందో, ఆ కమిషన్ ఎక్కడ పోయిందో, ఆ నివేదిక ఎక్కడ పోయిందో ఇంతవరకు కూడా ప్రభుత్వము బయట పెట్టలేదు. జస్టిస్ తిరుపతిరావు కమిషన్ నివేదన ఆధారంగా ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర మంత్రి చెప్పిర్రు, విద్యా మంత్రి చెప్పిర్రు, నియంత్రణ చేస్తామని చెప్పి. కోవిడ్ వలన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా లాస్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఫీజుల నియంత్రణ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా చేయలేదు. దీని అదుపులో తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీని 50 నుంచి 70, 90, 100% పెంచి పేద ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీన్ని తగ్గించే వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. రాబోయే కాలంలో దాడులు చేయడం కూడా వెనుకాడము. కొన్ని విద్యా సంస్థలు అయితే బుక్కులు వాళ్ళ దగ్గర కొనాలి, స్టేషనరీ ఐటమ్స్ వాళ్ళ దగ్గర కొనాలి, షూల కాడికెళ్ళి వాళ్ళే కొనాలి, టైల కాడికెళ్ళి వాళ్ళే కొనాలి. వాళ్ళు వాళ్ళ స్కూల్లో పెట్టకుంటే వాళ్ళు తెలిసిన వ్యాపార సంస్థలు పెడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కమిషన్ లాక్కొని ఈ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఇట్లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. జీవో నంబర్ 1 ప్రకారము కేవలం 5% ప్రాఫిట్ తోటే విద్యా సంస్థలు నడపాలి. అందులో కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే మాత్రం 25% ఫ్రీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇవ్వాలి. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నో ప్రాఫిట్ కింద విద్యా సంస్థలు నడపాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ అని కూడా తుంగలో తొక్కడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా కేవలం తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల రూపంలో ప్రజల సొమ్ముని దోపిడీ చేసుకొని ఆ దోపిడీ సొమ్మును కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నాయి. ఈ విధమైన చర్యలకు భారతీయ జనతా యువ మోర్చా ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో దాడులకు కూడా వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ విద్యామంత్రి వెంటనే తక్షణమే స్పందించాలి. గత వారం రోజుల నుంచి కూడా మేము అడుగుతా ఉన్నాం, అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక వినతి పత్రం ఇస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, వాళ్ళ బండి రోజులైన మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇయ్యారు. ఇది నడుస్తుంది. విద్యార్థులకు మేము పిలిపిస్తా ఉన్నాము, మీకు అండగా మేము ఉంటాము. మీరు ఎవ్వరు ఫీజు వసూలు చేసినా కానీ. మాజీ కేంద్ర మంత్రి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కన్నెర చేశారు. ఒక్కసారిగా శివంగిలా మారిపోయారు. చెలో రాజ్భవన్లో పోలీసులకు చుక్కలు చూపించారు. అరెస్టు చేసేందుకు యత్నించిన కాకిలకు కబర్దార్ అంటూ హడలెత్తించారు. మహిళా నేతలతో వచ్చిన రేణుకాను పోలీసులు అడ్డగించారు. అరెస్ట్ చేసే క్రమంలో ఓ మహిళా పోలీసు రేణుకను పట్టుకునేందుకు యత్నించారు. తనను టచ్ చేసే కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని ఆమె ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు. నన్నే అరెస్ట్ చేస్తారా అంటూ రచ్చరచ్చ చేశారు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల పరిధిలోని బోర్గుల గ్రామానికి చెందిన తొమ్మర్లకుంట చెరువు గండిపడింది. రాత్రి కురిసిన వర్షానికి చెరువు కట్ట పటిష్టంగా లేకపోవడంతో గండిపడి పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. విరాట పర్వం సినిమా వివాదాలకు దారితీసింది. గోవు ప్రేమికులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని హీరోయిన్ సాయి పల్లవిపై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. సినిమా వ్యవహారంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని డైరెక్టర్ వేణు ఆరోపించారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ముస్రాంబాగ్లోని రిషి ఫ్యూయల్ సర్వీస్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. 24 ఏళ్లుగా యాదయ్య రిషి ఫ్యూయల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ఆయన పెట్రోల్ బంక్ పని మీద చెర్లపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మల్లాపూర్ వద్ద కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంకు యజమాని స్పందించకపోవడంతో బాధిత కుటుంబం ఆందోళన దిగింది. మలక్పేట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయం చేయాలయ్యా, నాకు 2 పిల్లలు ఉన్నారు. 24 సంవత్సరాల నుంచి నా భర్త ఇళ్ళ పని చేస్తుండు. నాకు న్యాయం చేయాలి. నా పిల్లలు 2 పిల్లలు న్యాయం చేయాలి. డ్యూటీలోనే చచ్చిపోయిండు, డ్యూటీ కూడా దిగలేదు. ఇంకా మాకు న్యాయం చేయరు. మాకు ఏది లేదు ఆధారం. 24 సంవత్సరాలు అవుతుంది ఇళ్ళనే చేస్తుండు. పెళ్లి కాకముందు నుంచి ఇళ్ళనే చేస్తుండు. నాచారం మాకు న్యాయం జరగాలి. నా పిల్లలు నేను బతకాలి. కనీసం ఆయన ఎంప్లాయీకి పిఎఫ్ కూడా కట్టలేదు. దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీచర్లు ధర్నా చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేయాలని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ శ్రీనివాస్ కోరారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంజూరు చేయాలి. పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని వెంటనే
అమలు చేయాలి ఓపీఎస్ విధానాన్ని వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే జిందాబాద్. జీవోను వెంటనే 117 జీవోను వెంటనే నా పేరు కొటాన్ శ్రీనివాసు, విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. దీర్ఘకాలికంగా ఉన్న అపరిష్కరంగా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ఉద్యమ కార్యాచరణని ప్రకటించింది. అందులో భాగంగానే విశాఖపట్నం జిల్లాలో ఈరోజు 5 తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 11 డిమాండ్స్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చి ఇప్పుడు సాంకేతిక కారణాల వల్ల అమలు చేయలేమంటున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేశాయి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రాథమిక విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే 117 జీవోను ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం 3, 4, 5 తరగతులు హై స్కూల్లో విలీనం అవుతున్నాయి. 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలన్నీ హై స్కూల్లో విలీనం చేస్తున్నారు. దానివల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు మరలా వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాలికలు అంత దూరం నడిచి వెళ్ళి చిన్న వయసులో హై స్కూల్లోని చదువుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి వెంటనే 117 జీవోను రద్దు చేసుకోవాలి. ఇప్పుడున్న యథాతథ స్థితిని కొనసాగించాలి. అదేవిధంగా తెలుగు మాధ్యమం రద్దు చేస్తున్నారు. అలా కాకుండా పాఠశాలలో తెలుగు మాధ్యాన్ని కొనసాగిస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మున్సిపల్ పాఠశాలని విద్యాశాఖలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఈ కరెంటు బిల్లులు అయితేనేమి ఆర్థికపరమైన అనేక సమస్యలు వస్తాయి. దానివల్ల ఇప్పుడున్న స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని హెచ్చు సంఖ్యలో మహబూబాబాద్ జిల్లా మన్నెగూడెం సొసైటీ ఎరువుల నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేశారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి అనేక అధికారులను ప్రశంసించారు. మన్నెగూడెం సొసైటీ ఏఈఓ సతీష్ను ఆయన అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం గతంలో ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతులు కడుపు నీళ్ళ పంటలు పండించుకోవాలంటే నీళ్ళు ఉండాలే కాబట్టి 24 గంటలు మనం వచ్చినప్పుడు కిసాన్ చేస్తున్నాం.
24 కరెంటు లేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ కేవలం 9 గంటలు రైతులకు. ఏ స్టేట్ గవర్నమెంట్ కర్ణాటకలోని, మహారాష్ట్రలోని, ఛత్తీస్గఢ్లోని 24 గంటలు రైతుకు ఫ్రీగా ఇచ్చేటువంటి రాష్ట్రం మనది. ఇది మామూలు విషయం. ఒక మోటార్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 పైసలు ఉన్నా లేకున్నా ప్రజలు ప్రమాణమైన పద్ధతి చేస్తారు. ఇదే కాదు, ఇవాళ మనకు సాగునీరు లేకుండా మన చెరువులు లేకపోయి దేవుడు దేవుడికి చూసేది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టుకొని బ్రహ్మాండంగా మనం గత ఎన్నికల నుంచి అన్ని చెరువులు పూజలు నింపుకొని అనంతరంలో బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రాన్ని 3 విడతలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విధంగా ప్రణాళిక రూపొందించామని రోడ్లు భవనాల గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 11 కోట్లతో రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రికి మోర్తాడ్ ప్రజలు ఘనస్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగు, డివైడర్, 4 లేన్ల రహదారి కోసం ఇవాళ మంజూరు చేసుకుని భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ 4.5 కోట్లు హైవే కాడ నుంచి పడితే ఇక్కడ ఊరు లోపల దానిక ఈ 4.5 కోట్లతో చేసుకుంటాం. అట్లనే 2వ విడతలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పాలెం రోడ్ దానికి ఇంకొక 3.5 కోట్లతో కూడా సెంట్రల్ లైన్, డివైడర్ పనులు చేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే మోర్తాడు పోలీస్ స్టేషన్ ముందాట బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వెడల్పు చేసుకోవడానికి ఒక 3 కోట్ల రూపాయలతో కొత్త బ్రిడ్జ్. ఇట్లా 3 విడతలుగా మొత్తం 11 కోట్ల రూపాయలతో మోర్తాడు పట్టణంలో సెంట్రల్ లైటింగు, డివైడర్లు, 4 లేన్ల రహదారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చారు. 3 విడతలుగా ఒకటి తర్వాత ఒకటి ఈ పనులు చేసుకుంటాం. ఈ సందర్భంగా నేను మోర్తాడు పట్టణ ప్రజలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమం మనకు మంజూరు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మోర్తాడు ప్రజల పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్లో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గరీబోళ్ళు, మధ్య తరగతి వాళ్ళు మూలిగే నక్క మీద తాటి పడ్డట్టుగా ప్రజల మీద ఇప్పుడిప్పుడే కరోనా నుంచి, లాక్డౌన్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఒక సామాన్య జీవితం వైపు వస్తుంటే ఈ ఆర్టీసీ ధరలను పెంచడం ద్వారా ఆర్టీసీలో ఎక్కేది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళ మీద విపరీతమైనటువంటి భారం పడింది. పిల్లలను చదివించుకోవాలన్నా, ఉద్యోగాలకు పోవాలన్నా, చిన్న చిన్న పనులు, పెయింటర్సు, మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్టీసీని నమ్ముకొని వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న సామాన్యుల పిల్లలు ఆర్టీసీలో వెళ్తూ ఉంటారు. వాళ్ళ బస్ పాసులు 3 అంతలు 4 అంతలు పెంచడం ద్వారా పేద ప్రజలను నడ్డివిర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కటే కాదు, వాళ్ళు వాగ్దానం చేసినటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కనబడ్డ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని
చక్కటి హాస్పిటల్స్ ఇస్తామని, బస్ సౌకర్యాలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం రేట్లు పెంచుకుంటూ ఆ ప్రభుత్వాన్ని నడిపించుకొని కొంతమంది వాళ్ళ అడుగులు మడుగులకి వాళ్ళని మాత్రమే పైకి తీసుకొచ్చిందో తప్ప తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ తినడానికి కూడా పరిస్థితి లేనటువంటి సమయంలో మొన్న లాక్డౌన్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది. అలాంటి వాళ్ళ మీద మీరు ఇటువంటి భారం మోపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని చూస్తూ ఉంటే కేసీఆర్ నరేంద్ర మోదీ బాటలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు కనపడతా ఉంది. ఆర్టీసీ అనేది లేకుండా ప్రైవేటు సంస్థల ద్వారానే ఈ ట్రాన్స్పోర్ట్ కస్తూర్బా స్కూల్ టీచర్లను పర్మనెంట్ ఉపాధ్యాయులు వచ్చే వరకు విధుల నుండి తొలగించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్న సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. నేడు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జాబ్ కార్యక్రమాన్ని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం, గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 937 మంది కస్తూర్బా స్కూల్ టీచర్లను విధుల నుండి బహిష్కరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో కస్తూర్బా టీచర్లు, బీసీ సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. టైగర్ కస్తూర్బా టీచర్లను వెంటనే, కస్తూర్బా టీచర్లను వెంటనే తొలగించిన 937 మంది కస్తూర్బా టీచర్లను వెంటనే, కస్తూర్బా టీచర్లను వెంటనే, కస్తూర్బా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. పర్మనెంట్ టీచర్లు వచ్చే వరకు కూడా ఈ అనుభవజ్ఞులైన 1 year అనుభవం ఉన్నటువంటి, 2 years అనుభవం ఉన్నటువంటి వీళ్ళని కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఆ తీర్పుకు విరుద్ధంగా ఎందుకు పోతున్నానని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ కింది అధికారులు చేసే పొరపాట్లకు చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళని కొనసాగించాలి. పర్మనెంట్ టీచర్లను చేస్తే ఇంకా మంచిది. పర్మనెంట్ టీచర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద రాజ్యసభ లోపల వచ్చే పార్లమెంట్ సెషన్ లోపల నేను రాజ్యసభలో ప్రధానమంత్రి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే కస్తూర్బా టీచర్ల యొక్క విద్యా ప్రమాణాలను మరింత పెంచాలి. అందుకోసం మంచి స్టాండర్డ్ టీచర్లను, ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టు టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు అనుభవం, 2 పోస్టులకు అనుభవం కావాలి. ఒకటి డాక్టర్లకు అనుభవాన్ని మించినటువంటి వైద్యం లేదని సామెత నుండి, రెండవది టీచర్లకు ఎక్స్పీరియన్స్డ్ టీచర్లు బాగా చెప్పంగా అనుభవం వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా అనుభవమే ప్రతిపాదికగా వీళ్ళని తీసుకోవాలని చెప్పి టీచర్లను, కాంట్రాక్ట్ టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. 937 మంది కస్తూర్బా టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి వెంటనే, ఎందుకంటే ఇలాంటి ఆర్డర్స్ లేకుండా 937 మందిని తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక సైడు వీళ్ళని పర్మనెంట్ టీచర్లు వచ్చేంత వరకు తొలగించొద్దు, వీటిని వెంటనే రెన్యువల్ చేస్తూ కొనసాగించాలని చెప్పి ఒక దిక్కుగా చెప్తుంటే, మరి ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా కమిషనర్ గారు దేవసేన మరి బయట వచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఒక్కొక్క కస్తూర్బా టీచర్ దగ్గర 80,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేసుకుంటూ, మిమ్మల్ని మేము రెన్యువల్ చేయము, మా ఇష్టం ఉంటే రెన్యువల్ చేస్తాం, లేకపోతే లేదు, మిమ్మల్ని రెన్యువల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జీవో తీసిందా అని చెప్పి నిర్లక్ష్యంగా తను మాట్లాడే పదాలు సరైన పద్ధతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టచ్ చేస్తే ఖబర్దార్, పోలీసులకు ఫైర్ బ్రాండ్ రేణుక వార్నింగ్. కస్తూర్బా స్కూల్ టీచర్లను విధుల నుండి బహిష్కరించడం దారుణం, సుప్రీంకోర్టు ఆదేశాలున్న బేఖాతర్. బోర్గుల తొమ్మర్లకుంట చెరువు గండి, పొలాల్లోకి నీరు చేరడంతో రైతుల ఇబ్బందులు. సర్వాంగ సుందరంగా మోర్తాడ్ను తీర్చిదిద్దుతాం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.